ప్రాంతంలో ఇద్దరు బాటసారులు వారి ప్రయాణంలో వారు కలిశారు. ఓ ప్రాంతానికి వెళ్తా ఉన్నారు. ఆ ప్రాంతానికి వెళ్తున్నటువంటి వారు ఇద్దరు కలిశారు. ఆ ఇద్దరిలో ఒకరేమో దేవుడు ఉన్నాడు అని జీవించేవారు, మరొకరు దేవుడు లేడు అనేటువంటి వ్యక్తి. వీళ్ళు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి క్రమంలో వాళ్ళిద్దరికీ ఆకలేసింది. ఎందుకంటే ఇప్పుడంటే అన్ని వాహనాలు ఉన్నాయి, చక్కగా వాహన సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా వాహనాల మీద వెళ్తూ ఉంటారు. పూర్వకాలంలో వాహన సదుపాయం అనేది ఉండేది కాదు, కాలినడకతోటే ప్రయాణం చేయాలి. ఆ కాలినడక ప్రయాణంలో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇద్దరికి ఆకలేసింది. దేవుడున్నాడు అనేవాడు, దేవా బాగా ఆకలిగా ఉందయ్యా అనంటే పక్కన ఉన్నవాడు నవ్వాడు. దేవుడా నాకు ఆకలేస్తుంది అనంటే నవ్వాడు. ఎరా దేవుణ్ణి నాకు ఆకలేస్తుంది అని అడిగావు, ఎక్కడి నుంచి ఇస్తాడు దేవుడు? ఆయన నీ పిచ్చి కాకపోతే దేవుడు ఏడున్నాడు? దేవుడు లేడు, దెయ్యం లేదు. అరే మనకు ఎవరైతే సహాయం చేస్తారో వారేరా దేవుడు. మనల్ని పరిపాలించేటువంటి రాజే మనకు దేవుడు. నేనైతే దేవుడిగా ఓ మనిషిని, రాజుని నేను నమ్ముతాను, నేను రాజుని నమ్మి జీవిస్తాను రా అనంటే పక్కన వ్యక్తి అన్నాడు, నువ్వు ఒకవేళ రాజుని నమ్మితే నమ్ము, నేను మాత్రం దేవుడినే నమ్ముతా. దేవుడి దయ లేకపోతే ఈ లోకంలో మనిషి మనుగడ కొనసాగడం అసంభవం అని చెప్పాడు. సరే మన ఇద్దరం ఒక చిన్న పందెం పెట్టుకుందాం. ఏంటి ఆ పందెం? నువ్వు దేవుడిని నమ్మాను అని నువ్వు ఉండు, నేను రాజుని నమ్ముతాను అని నేనుంటా. మన ఇద్దరం కూడా పక్కన నిలబడతాం. ఈ మార్గ మధ్యలో చాలామంది వెళ్తూ ఉంటారు. ఈ మార్గ మధ్యలో వెళ్తున్నటువంటి వారిలో ఎవరైనా నీవు దేవుణ్ణి నమ్మాను అని నువ్వు చెప్తున్నావు కదా, ఆ మాటను బట్టి ఎవరైనా నీకు సహాయం చేస్తారో, లేదు నేను రాజుని నమ్మాను అని నేను చెప్పిన దానిని బట్టి నాకు సహాయం చేస్తారో చూద్దాం అని ఇద్దరు కూడా ఒక ఆలోచనలోకి వచ్చారు. సరే వాళ్ళ దగ్గర ఒక చిన్న అట్టముక్కుంటే దాని మీద ఒకడేమో నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, మరొకడేమో నేను రాజుని నమ్ముతున్నాను అని ఇద్దరు రెండు అట్టముక్కలతో అలా పట్టుకొని ఉన్నారు. కొంత సమయం గడిచింది. ఆ మార్గంలో చాలామంది వెళ్తున్నారు, వస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరిని చూశారు. కొంత సమయానికి ఆ మార్గంలో ఒక ఆయన అలా వెళ్తా ఉన్నాడు. వీళ్ళిద్దరిని చూశాడు. చూసి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగాడు. ఆగి తన పక్కనే ఉన్నటువంటి పనివారిలో ఒకరిని పిలిచాడు. ఆ ఆగినటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఆ ప్రాంతానికి రాజు. ఈ రాజు నేను నమ్ముతున్నాను అన్న వ్యక్తి బోర్డు చూసి, ఒరే నన్ను నమ్ముతున్నాను అని నా పరిపాలనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నా మీదనే ఆశపడి నా కొరకే కనిపెట్టుకొని అక్కడ నిలబడ్డాడు, కాబట్టి నేను అతనికి ఏదో ఒక రీతిలో సహాయం చేయాలి అని ఒక పొట్లాన్ని, ఆహార పొట్లాన్ని ఆ వ్యక్తికి పంపించాడు. ఈ వ్యక్తి ఆహార పొట్లం తీసుకొని వచ్చే లోపున ఇతనికి బాగా ఆకలేసింది. ఆ బోర్డు పక్కన పెట్టి అలా బయటికి వెళ్ళాడు. వెళ్ళి ఆ పక్కన ఏదో ఉంటే చిరుతిండ్లు తినేసి వచ్చేసాడు. పాపం ఇతను మాత్రం దేవుడున్నాడు అనేవాడు అలాగా ఆ ప్లకార్డ్ పట్టుకొని నిలబడ్డాడు. ఈ వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని చూశాడు. అయ్యా ఇదిగో నీ కొరకు ఒక పొట్లాన్ని పలాని వ్యక్తి పంపించాడయ్యా అనంటే ఆ పొట్లం పట్టుకొని చూశాడు. ఏంటిది ఇది అనంటే ఆహారం. అప్పుడే వెళ్ళి ఆహారం తిని వచ్చాడు. ఇంక ఆహారం ఏం తింటాడు చెప్పండి? సరే ఆహారం పొట్లం అలా పట్టుకొని పక్కన వ్యక్తిని చూశాడు. నువ్వు పొద్దున్నుంచి ఏం తినలేదు, మన ఇద్దరం కూడా ప్రయాణంలోనే ఉన్నాము, నా దగ్గర ఉన్న ఆహారం పొట్లం ఇస్తాను, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని అడిగాడు. నా దగ్గర 4 అణాలు ఉన్నాయి అయ్యా. సరే నువ్వు 4 అణాలు నాకు ఇస్తే ఈ ఆహారం పొట్లం నీకు ఇస్తాను అనే ఒప్పందం. సరే ఆకలితో ఉన్నాడు కదా, ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్న 4 అణాలు అతనికి ఇచ్చి ఆహారం పొట్లం తీసుకున్నాడు. అలా వెళ్ళి కూర్చొని తిందామని అలా అక్కడికి వెళ్ళాడు. ఈ లోపున
ఈ పంపించినటువంటి వ్యక్తి ఇంకా రాలేదేంటి అని రాజుగారు అక్కడి నుంచి ఈ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఈ వ్యక్తి దగ్గరకు వచ్చేటప్పుడు ఈ వ్యక్తి అలా నిలబడి ఉన్నాడు. అడిగాడు, ఏమయ్యా నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా అంటే, వచ్చారండి. ఏమైనా పొట్లం ఇచ్చారా? ఇచ్చారండి. ఆ పొట్లాన్ని ఓపెన్ చేసావా? ఓపెన్ చేయలేదండి. ఎందుకని? ఏం లేదు, మీరు పొట్లం పంపించే ముందే నేను అలా వెళ్ళి నా కడుపు నింపుకొని వచ్చాను. ఆ పొట్లం నా దగ్గర ఉంది కదా, ఈ పొట్లాన్ని ఊరకనే పడేయడం ఎందుకని పక్కనే ఉన్నటువంటి వ్యక్తికి 4 అణాలకు ఇచ్చేశానండి అని ఈ మాటలు జరుగుతున్నటువంటి వేళ ఆ పక్కనే ఉన్నటువంటి వ్యక్తి ఆ పొట్లం ఓపెన్ చేసేటప్పటికి ఆ పొట్లంలో ఆహారంతో పాటు వజ్రాల సంచి కూడా పెట్టిందాడ. ఆహారంతో పాటు వజ్రాల సంచి కూడా పెట్టింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇతను అనుకున్నాడు, 4 అణాలకి ఆ ఆహారాన్ని అమ్మేశాను, వ్యర్థం కానివ్వకుండా నాకు 4 అణాలు వచ్చినాయని మురిసిపోతా ఉన్నాడు. ఈ రాజు అన్నాడు, ఒరే బుద్ధిహీనుడా, నువ్వు నన్ను నమ్మావు అని, నా మీద ఆధారపడుతున్నావని నీ కొరకు నేను అంత బహుమానాన్ని ఇస్తే దాన్ని నువ్వు చేజిక్కించుకోలేవురా. నిజంగా దేవుడు ఉన్నాడు అని దేవుని మీద ఆధారపడ్డ ఆ వ్యక్తి ధన్యుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దేవుడు ఉన్నాడు అని దేవుణ్ణి నమ్మి భక్తి సాధన చేసేటువంటి ప్రతి వ్యక్తి విషయంలో దేవుడు చాలా సీరియస్గా ఉంటాడు. ఈ రాత్రి ఎన్నో రకాల ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటూ దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి అని అత్యాసక్తితో నువ్వు వచ్చావు కదా. వచ్చినటువంటి నీ విషయంలో నా ప్రభు తన మహాకృపని ఎడల కనపరచబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సన్నిధిని కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో ఉండి ఆయన కొరకై గోజాడేటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా పక్కన పెట్టడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దామా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని దగ్గరకు వచ్చేవారు దేవుడు ఉన్నాడు అని, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మాలా, నమ్మకూడదా? మీలో ఎంతమంది దేవుడు ఉన్నాడు అని ఇక్కడికి వచ్చారు? ప్రతిఫలం ఇస్తాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ఖచ్చితంగా నా దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడండి. ఆయన ఉన్నాడు అని ఆయన దగ్గరికి వచ్చిన నిన్ను నా దేవుడు కన్నులారా చూస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధికి వచ్చే ప్రతి వ్యక్తిని కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టిస్తాడు. వారి విషయంలో ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. కానీ కొంతమంది దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు ఉంటారు, కానీ దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని సందేహిస్తారు. దేవుడు ఉన్నాడు అనంటే ఉన్నాడు, కానీ వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి బాధల విషయంలో ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు అనంటే కొంతమందికి సందేహం ఎక్కువ. నేను చెప్తున్నా, దేవుడున్నాడు అని వచ్చిన నీవు, దేవుడు ఖచ్చితంగా నాకు ప్రతిఫలం ఇస్తాడు అని నిశ్చయముగా నువ్వు నమ్మాలి. నమ్మితేనే దేవుని కార్యాలు చూస్తాం. నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.